నీకు ఒక బిడ్డనేగా. అవునానా? మరి నాన్నకి? ఏం కూసావురా నువ్వు? నీ నాన్నని అనుమానిస్తున్నావా? ఆయన ఒక శ్రీరామచంద్రుడురా. నేను ఒట్టేసి చెప్తున్నా, ఆ జెరాక్స్ కి మీ నాన్నకి ఏ సంబంధము లేదు. సరేమ్మా సరే. భార్గవ్ ప్లీజ్, ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా? ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. నా మైండ్లో ఉన్నది ఒకే ఒక్క మొహం, అది కూడా నా మొహం. కానీ అది నా ఎదురుగా ఉంది. వాడు నన్ను కొట్టిపడేశాడు, ఇంకొకడు మోసుకెళ్ళాడు. ఆ మొహం మాత్రం ఎవరో తెలుసు. ఏంటన్నా బయట మంచి వర్షం? విపరీతమైన వర్షం. క్లినిక్ మూసేశారు. ఇదిగో తాళం చెవి. కొడిగమంటావా? ఆ కొడుకు ఎందుకయ్యా? గోరి సంచుంది కదా. ఏంటమ్మా టైర్డ్గా ఉన్నావన్నా, రెస్ట్ తీసుకో. అవును బాబు, నేను వెళ్ళొస్తా. పిల్లలారా వచ్చేసారా? వెంకటేశ్వర్ కొంచెం వంగిరండి, మీరు పొడుగు కదా. మేము వస్తున్నామని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నామో కూడా తెలిసి ఉండాలి మరి. గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం ముగ్గురు. స్టీఫెన్, వాడు ప్రాణాలతో లేడు. చంద్ర చచ్చిపోయాడు. సలీం ఘోష్ నేనే. ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ విజిట్. ఇద్దరు వ్యక్తులు, ఒకటి నేను, నా బిడ్డ విజయ్. హీఈస్ ఆల్సో ఏ గ్రాండ్ విజార్డ్. లోకంలోనే మహాపెద్ద ఇంద్రజాలకుడు. సింపుల్. విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏంటి లేటు? అబ్బబ్బబ్బబ్బా, చాలే ఊరుకోవయ్యా. నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టుందనుకో. చూడు విజయ్, చూడమ్మా విజయ్, ఏదో ఒక రోజు భార్గవ్ను పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను. అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే. సరేనా కోప్పడుకో. ఇట్స్ ఓకే. భార్గవ్ వద్దమ్మా, వదలకి. నమ్మక ద్రోహి, పక్కనే ఉంటూ పక్కలో బలివయ్యా. నేనా? సరేమా బోడి సారీ. చెప్పరా నువ్వు చేసే నేరాలకి నేను బలి కావాల్సి వచ్చింది. నువ్వు నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా? చిల్లమ్మా. ఎవరో నువ్వు చెప్పరా? ప్లీజ్ భార్గవ్, నా మాట విను. అన్నేంట్రా అన్నా? ఎవరా నువ్వు? అతనెవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో. महीने की गर्भवती और मर्दों के बीच पे धड़क चली आ रही है. तुम्हें डर नहीं लगता? किस पे बाजी खेलनी है, बड़े भाई पे या छोटे पे? पति, मेरा पति दलपति. किस गांव से है तेरा पति? तेलुगु नाडु. ओ मद्रासी? मद्रासी नहीं, पलनाटी सिंहम, पौरुशाला पोरुगड्ड. ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा? तेलुगु वाडना? अभी देखो ना. तो अब रणवीर को चुनौती देने के लिए నా మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు. అదరగొట్టడానికి గోదాల్లోకి అడుగు పెడతాడు.
వదిలేవు అన్న ఎన్టీఆర్ లాంటోడు 3 దెబ్బలు తిన్నాకే కొట్ట మొదలెడతాడు. మూడు దెబ్బలు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నా. ఇప్పుడు ఆడు 4 సార్లు కొట్టాడు. మీ అన్న కుస్తీలో వీక్. వదిలేవు అన్న మ్యాచ్ లోనే వీక్, సరిగ్గా లెక్కెట్టుండడు. అన్నో 4 అయిపోయినాయి అన్నా, నీ దెబ్బెంత వాళ్ళకి తెలియాలన్నా. 3 కదరా. 4 అన్నా. ఏ भी गया చెప్పినట్టు పని అవుద్దా? తప్పకుండా అయిపోద్ది, ధైర్యంగా ఉండండి. ఏంది మీరు చేస్తా ఉండే? చూస్తే తెలవట్లా, నేల కొలుస్తున్నావయ్యా. ఈడకి ఫ్యాక్టరీ వస్తుంది. అది ఏడకెట్ట వస్తుంది? వచ్చాడు. కూడమో పూజన్నట్టు కుట్టారండి. ఒరే కిట్టప్ప, లగెత్తుకెళ్ళి ఇసని చెప్పి తలప తెలుసుకోరా. అట్నే అబ్బా. మా తలప తొత్తాడు ఇప్పుడు నీ కుండలు పాతలకు. సొక్కాయిరా, ఏందిరా మీ గొడవ? చూడు, తప్పని తెలిస్తే తప్పించాల్సింది మనస్సాక్షిని కాదు, నువ్వు వేసుకున్న కాకి సొక్కాని.